సమస్తమైన దుష్టత్వము ఉండకూడదు. తర్వాత ఏంటంటే సమస్తమైన కపటము ఉండకూడదు. తర్వాత వేషధారణ ఉండకూడదు. అసూయ ఉండకూడదు. సమస్త దూషణమైన మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే ఉండాలి. దేవుని స్తోత్రం. క్రొత్తగా జన్మించిన వారు ఎలాగుండాలి? వాళ్ళు శిశువులను పోలిన వారే ఉండాలి. దేవుని స్తోత్రం. శిశువులకు చూడండి, ఏ పగలు ఉంటుందా? ఏ పగ ఉండదు, కక్షలు ఉండవు, అసూయ ఉండదు, వేషధారణ ఉండదు, కపటం ఉండదు, దుష్టత్వం ఉండదు. అలాగే క్రొత్తగా జన్మించిన మీలో ఏముండకూడదంటే దుష్టత్వం మనలో ఉండకూడదు. హల్లెలూయా. దుష్టుడు అంటే ఎవరు? సాతానుగాడు దుష్టుడు. వాడి యొక్క లక్షణాలు క్రీస్తులో నూతనంగా జన్మించి క్రైస్తవుడిగా మారిన నీలో నాలో వాడి యొక్క లక్షణాలు, వాడి స్వభావం మనలో ఉండకూడదు. దుష్టుని స్వభావం, దుష్టత్వం ఉండకూడదు, కపటం ఉండకూడదు. కపటం పైకొకలాగా లోనొకలాగా కపటం ఉండకూడదు, అసూయ ఉండకూడదు. దేవునికి స్తోత్రం. తర్వాత ఏంటంటే వేషధారణ ఉండకూడదు. హల్లెలూయా. ఏదో మనం పైకి పరిశుద్ధులుగా, నీతిమంతులంగా, భక్తులుగా మరి తర్వాత మనము పాపంలోనో, వ్యసనాల్లోనో, చీకటిలోనో, అంధకారంలోనో బ్రతకూడదు. వాక్యం ఇక్కడ వింటున్న మనము బయట వాక్యానికి వ్యతిరేకంగా జీవించడమే వేషధారణ. హల్లెలూయా. కాబట్టి వేశ్యలకైనా పరలోకంలో అంటే ఏదో టైంలో మారు మనసు పొందుతారు కాబట్టి వాళ్ళకి పరలోక రాజ్యం ఉండదు. కానీ వేషధారులకు పరలోక రాజ్యం ఉండదు. కాబట్టి ఏమన్నాడు అక్కడ? యాజకుల్ని శాస్త్రులు ఏమన్నాడు? వేషధారులారా, సున్నం కొట్టిన సమాధుల్లారా. పైకి మీరు ఎంతో సమాధుల వల్ల శృంగారించబడి ఉన్నారు, కానీ లోన సమస్తమైన దుష్టత్వంతోనూ కపటంతోనూ మీరు నిండిపోయి ఉన్నారు. అంటే అది వేషధారణ మనలో ఉండకూడదు. కొత్తగా జన్మించిన నీవు నేను, క్రీస్తు రక్తంలో కడగబడిన నీవు నేను మనలో వేషధారణ ఉండకూడదు. భక్తి కలిగి ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. దేవుని మందిరంలో మనం ఎలాగుంటున్నామో బయట కూడా ఎక్కడ నీ ఉద్యోగ వ్యాపారాల్లో, చదువుల్లో, కాలేజీల్లో నువ్వు ఎక్కడున్నా అదే క్రైస్తవుడిగా పరిశుద్ధంగా, నీతిగా, భక్తిగా జీవించాలి. హల్లెలూయా. కాబట్టి కొత్తగా జన్మించిన అనుభవం